యాక్షన్. టాలీవుడ్ లో కమీడియన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆలీకి నోటిదూల మాత్రం ఎక్కువనే చెప్పాలి. తన నోటిదూలతో అనేక సార్లు ఇరకాటంలో పడ్డ ఈ కమీడియన్ నేనేం మాట్లాడినా బూత్ అయిపోతుంది, నేనేం మాట్లాడను అంటూ గతంలో ఆలీ తన వ్యాఖ్యలను ఉద్దేశించి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా ఆడియో వేదిక మీద ఆలీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కమీడియన్లు హీరోలుగా రాణించగలరు, కానీ అది ఒక లాటరీ లాంటిదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. లాటరీ అనేది ఒకేసారి తగులుతుంది. అది తగిలిన తర్వాత 4 డబ్బులు జోబులో వేసుకుని రిలాక్స్ అయిపోవాలి, కానీ మళ్లీ లాటరీ టికెట్లు కొనకూడదు అంటూ తనకు తోచిన సలహా ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు తొలిసారిగా హీరోగా చేస్తున్న కమీడియన్ సప్తగిరిని ఉద్దేశించి ఆలీ చేశాడు అనుకోగా, అదే వేడుకలో హీరో సునీల్ కూడా ఉండడంతో సప్తగిరి కాకుండా సునీల్ హైలైట్ అయ్యారు. కమీడియన్ గా ప్రవేశించి హీరోగా ఎదిగి సునీల్ చేతులు కాల్చుకున్నారని సినీ వర్గాలలో ఓ టాక్ ఉంది. ఆలీ వ్యాఖ్యలు సునీల్ కు కనెక్టెడ్ గా ఉండడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటీవల సునీల్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. దాంతో సునీల్ కెరీర్ పై ట్రేడ్ వర్గాలలో సందేహాలు హల్చల్లు చేస్తున్న నేపథ్యంలో ఆలీ వ్యాఖ్యలు మరింత వేడిని పెంచాయి. అయితే ఆలీ చేసిన వ్యాఖ్యలలో తప్పేముంది? ఒకవేళ సునీల్ ను ఉద్దేశించి చేసినవి అయినా అవి మంచి మాటలే కావడంతో వినడం వినకపోవడం అనేది వారి విజ్ఞతపై ఆధారపడి ఉంటుందే తప్ప అందులో ఆలీదేం తప్పు లేదని వ్యాఖ్యానిస్తున్నారు. అలా కాకుండా సప్తగిరిని ఉద్దేశించి చేసినట్లయితే ఒక విలువైన సూచన అందించినట్లుగా చెప్పవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.